శివాయ. అందరికీ నమస్కారం. మహాభారతం ఎపిసోడ్ వారీగా సులభమైన తెలుగు వివరణతో తెలుసుకునే ఈ సిరీస్ కు స్వాగతం. ఈ ఎపిసోడ్ లో మనం మహాభారత కథలోని ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని తెలుసుకుందాం. ఈ రోజు మనం మహాభారత కథలో మొదటి ఎపిసోడ్ ను ప్రారంభిస్తున్నాం. ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోయేది భరత వంశం ఎలా ప్రారంభమైంది, మన దేశాన్ని భారతం అని ఎందుకు పిలుస్తారు, ఆ పేరుకు కారణమైన భరతుడు ఎవరు. పూర్వకాలంలో విశ్వామిత్ర మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవారు. ఆయన తపస్సును భంగం చేయడానికి దేవతలు మేనక అనే అప్సరస్సును పంపారు. వారి కలయికలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెనే శకుంతల. ఈ శిశువును కణ్వ మహర్షి తన ఆశ్రమానికి తీసుకెళ్లి తన కుమార్తెలా పెంచాడు. శకుంతల అడవిలో ఋషుల మధ్య చాలా సాధారణంగా పెరిగింది. ఒకరోజు చంద్రవంశానికి చెందినటువంటి రాజు దుష్యంతుడు వేట కోసం అడవిలోకి వచ్చాడు. అతను కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నప్పుడు శకుంతలను చూశాడు. ఆమె స్వభావం, సౌమ్యత చూసి ఆకర్షితుడయ్యాడు. శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడింది. ఇద్దరు కుటుంబాల అనుమతి లేకుండానే గంధర్వ వివాహం చేసుకున్నారు. దుష్యంతుడు తిరిగి రాజ్యానికి వెళ్లేటప్పుడు తన గుర్తుగా శకుంతలకు ఒకరు ఉంగరం ఇచ్చాడు. కొన్ని రోజులకు శకుంతల దుష్యంతుడి ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా దుర్వాస మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆయనను గమనించకపోవడంతో దుర్వాస మహర్షి కోపంతో, నీ మనసులో ఎవరు ఉన్నారో వారు నిన్ను గుర్తుపట్టరు అని శపించాడు. శకుంతల దుష్యంతుడిని కలవడానికి రాజధానికి బయలుదేరింది. మార్గమధ్యంలో నదిని దాటుతుండగా ఆమె చేతిలోని ఉంగరం నీటిలో పడిపోయింది. రాజసభలో శకుంతల దుష్యంతుడి ముందుకు వచ్చినప్పుడు ఉంగరం లేకపోవడం దుష్యంతుడు ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. విషాదంలో శకుంతల తిరిగి అడవికి వెళ్లిపోయింది. కొంతకాలానికి శకుంతల ఒక కుమారుడిని ప్రసవించింది. ఆ బాలుడు చిన్న వయస్సులోనే చాలా ధైర్యంగా ఉండేవాడు. ఆ బాలుడే భరతుడు. ఒక రోజు ఒక మత్స్యకారుడికి చేప కడుపులో ఉంగరం దొరికింది. ఆ ఉంగరం రాజు దుష్యంతుడికి అందింది. ఉంగరం చూసిన వెంటనే దుష్యంతుడికి అన్ని గుర్తుకొచ్చాయి. అతను శకుంతలతో భరతునితో కలిసి వారిని రాజ్యానికి తీసుకువచ్చాడు. భరతుడు పెద్దయ్యాక గొప్ప రాజయ్యాడు. అతని గౌరవార్థంగా ఈ దేశాన్ని భారతం అని పిలవడం ప్రారంభమైంది. భరతుని వంశంలోనే తరువాత హస్తినుడు పుట్టాడు. అతడే హస్తినాపురాన్ని స్థాపించాడు. ఇక్కడితో భరత వంశం ఆరంభం పూర్తవుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో మహాభారత కథలోని తరువాతి భాగాన్ని తెలుసుకుందాం. ఈ వివరణ మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి. అలాగే మహాభారతం సిరీస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.